అన్న ఈరోజు కూరగాయలు ఏం రేట్లు ఉన్నాయి, నాకు ఎంత మిగిలింది అన్ని చెప్తానా. లాస్ట్ దాకా చూడురు అన్న. కొత్తగా వచ్చిన అయితే మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ఎందుకంటే మనం రోజు వీడియోస్ పెడతాము. ఇక మనం అయితే పొద్దున్నే ఇంటికాడ నుంచి అయితే 7:30కు 8 గంటలకు అయితే అట్లా వెళ్తాము. ఎందుకంటే మరి పొద్దున పోతే మనకు రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. ఇదే కామన్ అన్న, ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది బోయినపల్లిలో. ఇక మనం ఆటో మీద అయితే టమాటా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ ఇవి వేస్తాం అన్న. అందుకే మనం అయితే టమాటా దగ్గరికి అయితే పోయినా. టమాటా అయితే 700 నుంచి 900 దాకుంది. ఏక్ నెంబర్ అయితే 900 తొడిమేతోటి ఉంటుంది. ఇక పచ్చిమిర్చి కాడి పోయినా పచ్చిమిర్చి అయితే 35 రూపాయల నుంచి 40 రూపాయలు దాకా ఉంది. ఇక అన్ని రేట్లు అయితే కూరగాయల రేట్లు అయితే అన్ని పెరిగినాయి అన్న. ఇక ఆలుగడ్డ అయితే ఇది 20 రూపాయలట, మంచిగా ఉన్నది ఏక్ నెంబర్ అయితే. ఇక కూరగాయల రేట్లు పెరిగినాయి కానీ రైతులకైతే శుభవార్త అని చెప్పాలన్నా, ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి లాభం రావాలి కదా. ఇక క్యారెట్ అయితే 25 నుంచి 30 రూపాయలు ఉంది. బినిస్కాయ అయితే 50 రూపాయలట. ఇక గోకరకాయ అయితే 40 రూపాయలు కిలో దాకా ఉంది. ఇక బెండకాయ అయితే ఇలా రేటు పెరిగిందన్న. రేట్లు అన్ని పెరిగినట్టే, దగ్గర దగ్గర అయితే అన్ని పెరిగి ఉన్నాయి. రైతులకైతే మంచి శుభవార్త అని చెప్పాలి. ఇక ఈ నల్ల వంకాయ అయితే కవర్ వచ్చేసి 500 అట, 15 కిలోలు ఉంది. క్యాప్సికమ్ వచ్చేసి 400 అట, ఏక్ నెంబర్ 10 కిలోలో 15 కిలోలు ఉంటుంది అది కూడా. ఇక బెండకాయ అయితే ఏక్ నెంబర్ ఉందన్న, మంచిగా ఉన్నది. ఇది అయితే 40 నుంచి 45 రూపాయలు దాకా ఉన్నది. మామూలు అయితే 25 నుంచి 30 రూపాయలు కూడా దొరుకుతుంది. ఇక కాకపోతే అది మురిపోయి ఉంటది. ఇలా మునక్కాయ వచ్చేసి ఇది అయితే కేజీ 240 అంటనా. ఇక పక్కది అయితే 180 రూపాయలు అట. దీంట్లో కూడా 2 క్వాలిటీలు ఉన్నాయి. ఇక బీరకాయ అయితే 700 నుంచి 900 దాకా ఉందన్న. ఇది అయితే 700 అట, కవర్ వచ్చేసి 15 కిలోలు ఉంది. ఇక మనం ఇంటి వరకు అయితే 12 అవుతుంది. ఇక ఆ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికా నుంచి మార్కెట్ మనం పెట్టే ప్లేస్ కాడికి పోయేటకి అయితే 3 అవుతుంది. 3 గంటలకు అయితే మనం ఇంటికాంచి వెళ్తాము. మార్కెట్ కాడికి అయితే పోయే వరకు 3:30 అట్లా అవుతుంది. ఇక మనం అయితే తెచ్చుకున్న ఐటమ్లు అన్నీ గుమ్మరించుకుంటాం మన అన్ని ఐటమ్లు ఆటోలో పట్టాయి. ఎక్కువ మంచిగా కనబడదు కాబట్టి 2-3 ఐటమ్లు కింద పెడతా, 2 ఐటమ్లు ఆటోలో పెట్టుకుంటా. ఇక మనం పెట్టగానే గిరాకీ అయితే మంచిగా వచ్చింది. ఒక అంకుల్ వచ్చి అయితే హోటల్ అంకుల్. ఇక మన ఆలుగడ్డ అయితే 30 రూపాయలు కిలో పెట్టినాము, పచ్చిమిర్చి 40 పెట్టినాము, టమాటా అయితే 40 పెట్టినాము. ఆలుగడ్డ అయితే ఒకటేసారి 20 కిలోలు తీసుకోండు. ఇక వీడియో లాస్ట్ దాకా చూడరన్నా, ఎందుకంటే నాకు ఎంత లాభం వచ్చిందో కూడా చెప్తా. చాలా మంది కామెంట్ చేస్తారు అన్న మేము కూడా కొత్తగా స్టార్ట్ చేయొచ్చా ఈ బిజినెస్ ఎట్లా అని. చేయొచ్చా ఏం కాదు. ఇక నైట్ అయ్యేసరికి అయితే గిరాకీ అయితే మంచిగా వస్తుంది. ఇక మనం లైట్లు పెట్టినాక అయితే గిరాకీ అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెం. ఎందుకంటే వెళ్తురు మంచిగా నీట్ కనబడుతుంది కాబట్టి చాలా మంది గిరాకీ అయితే వస్తుంది. ఇక మనం అమ్మేదే తక్కువ రేటు కాబట్టి గిరాకీ అయితే మంచిగా వస్తుంది అన్న. రోజు మనం అయితే ఎక్కువ రేటుకి అయితే ఏమేమో తక్కువ రేటుకి అమ్ముతాము. మనం నాగారం దగ్గర పెడుతుంటాము, అక్కడక్కడ పక్కన. ఇక గిరాకీ అయితే మంచిగా అయిందన్న. నైట్ అయిపోయేసరికి అయితే అంత అయిపోయింది. ఒక పచ్చిమిర్చి కొంచెం మిగిలింది, ఆలుగడ్డ అయితే కొంచెం మిగిలింది. ఇక నాకు ఎంత వచ్చిందని నేను చెప్తాను లాస్ట్ దాకా ఊడురి. నాకైతే ఫోన్పేలో అయితే 3400 అయితే పడ్డది. ఇక నా చేతికి అయితే 2400 వచ్చింది. ఇక మన కూరగాయల రేట్లు, డీజిల్ అవన్నీ తీసేయంగా, కవర్లు అన్ని తీసేయంగా అయితే నాకైతే 1000 రూపాయలు మిగిలినాయి. ఇక ఎప్పుడు ఒక రోజులో మిగిలిన, ఒక్కొక్క రోజు ఎక్కువ మిగిలితే ఒక్కొక్క రోజు తక్కువ మిగులుతాయి.